కేరళలో కొచ్చికి సంబంధించి కానీ ఎవరైనా ఉంటే వాళ్ళు చాలా అప్రమత్తంగా ఉండాల్సిన టైం. ఏ దేశం నుంచి వస్తున్న షిప్పు సముద్రంలో మునిగిపోతే దాంట్లో చాలా రసాయనాలు, కెమికల్స్, విషపూరితమైనవి, మళ్ళీ డీజిలు ఇలాంటివి ఏవేవో దాంట్లో రసాయనాలు ఎక్కువ ఉన్నాయట ఆ షిప్లో. అది కేరళకు కానీ కోచికి కానీ ప్రమాదంగా సముద్రంలోకి ఎవరు వెళ్ళొద్దు అంటున్నారు. మన టూరిస్టులు అందరూ ఇప్పుడు కేరళ ట్రిప్పులు వేస్తూ ఉంటారు కాబట్టి మన వాళ్ళు అక్కడ వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. సముద్రాన్ని తాకటం కానీ, సముద్ర స్నానాలు కానీ, సముద్రాన్ని టచ్ చేసి వాటి దగ్గరికి వెళ్ళటం కానీ చేయకుండా ఉంటే బాగుంటుంది. అవి ఏ రసాయనాలో ఏంటో తెలీదు. పాపం లోపలున్న చేపలు, తాబేళ్ళు అన్నీ చచ్చిపోతాయి కదండి. పాపం సముద్ర జలాల్లో ఉన్న అన్నీ చనిపోతాయి. అందుకే మనుషులు కూడా చాలా అప్రమత్తంగా ఉంటారని చెప్తున్నాను. ఓకేనా?